ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్తస్స నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే జూన్ 5, 6 తారీఖులు పర్టికులర్గా ఈ యొక్క 5 గ్రహాలు పర్టికులర్గా పంచగ్రహ కూటమి అంటారు. అంటే గురువు, శుక్రుడు, రవి, బుధ, చంద్రుడు. చంద్రుడు ఆ 5, 6 తారీఖులు వృషభంలో ఉన్నందుకు 5 గ్రహాలు అవుతున్నాయి. దాని తర్వాత 7వ తేదీ నుంచి చంద్రుడు ఎప్పుడైతే జరిగిపోతాడో 4 గ్రహాలు ఉంటాయి. అవి కొద్ది కాలం ఒక 10-12 రోజుల్లో మళ్ళీ అవి కూడా డిస్పస్ అంటే ఎక్కడికక్కడ అట్లా విడిపోవడం జరుగుతూ ఉంటుంది. 15వ తేదీకి రవి మారిపోవడము అలా మారడం అనేది జరుగుతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి జరగడం ఒక ఎత్తు అయితే కుజుడు తన ఓన్ హౌస్లోని, శని తన ఓన్ హౌస్లో ఉంటున్నారు. అయితే చాలామంది ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏదో విపత్తు రాబోతుంది, పంచగ్రహ కూటమి వల్ల ఏదో జరుగుతుందేమో, 12 రాసుల వారికి అలా అవుతుంది ఇలా అవుతుంది అనుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, ఇది పంచగ్రహ కూటమి వల్ల కాదు. ఏదైనా అంటే యుద్ధ సంబంధించినవి ఏవైనా సరే వచ్చినా కూడా మనకి ఈ సంవత్సరం మొదలవడమే క్రోధినామ సంవత్సరము అనేది. అంటే గొడవలు, క్రోధము, గొడవలు, ఒకరి మీద ఒక ద్వేషాలు, వీటి వల్ల సంభవిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇది సంవత్సరం, తెలుగు సంవత్సరంకి వచ్చినటువంటి నామముకున్నటువంటి సంబంధం ఒకటి. కుజుడు తన ఓన్ హౌస్లో ఉంటున్నాడు, ఫైరీ సైన్ అంటారు. అంటే గొడవలకి కారక స్థాన సంబంధంగా అక్కడ ఓన్ హౌస్లో ఉన్నాడు. శని తన ఓన్ హౌస్లో ఉండి శని యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. అలా ఎప్పుడైతే శని యొక్క దృష్టి కుజుడి మీద ఉండి కుజుడు అలా ఉన్నాడో అది మెయిన్గా కారణమవుతూ ఉంటుంది. మరి ఇది 12 రాసుల వారికి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, 12 లగ్నం ఆ రాశి వారికి ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభం వారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో పర్టికులర్గా ఎవరికైనా అప్పు రూపంలో ధనం ఇచ్చేటువంటి విషయంలో ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ప్రభావం చూపిస్తుంది. ఈ 6వ అధిపతి ఎవరైతే కంబస్ట్ అయ్యారో రాశిలో పంచగ్రహ కూటమి 5, 6 తేదీలు ఏదైతే ఉందో ఈ 5, 6 తేదీలు మనీ పర్టికులర్గా బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్లో బిజినెస్ పీపుల్కి ఏదైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో అప్పులు ఇవ్వడము, తీసుకోవడము, ఈ యొక్క అంశాల్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. మరియు దీంతోపాటు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో మీరు ఈ 2 రోజులు వృషభం వారు చాలా కేర్ తీసుకోవాలి. ఇది చాలా పెద్ద మలుపునిస్తుంది. అదేవిధంగా వ్యాపారాలు, అందులో ముఖ్యంగా ఎందుకంటే 2, 5, 8, 11 కారకులు రాశిలో కంబస్ట్ దీంట్లో ఉన్నాడు. అయితే లక్కీగా మీకు 8, 11 అధిపతి గురువు మాత్రం పెద్ద కంబస్ట్ దీనిలో లేడు, కాబట్టి భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ వృషభం వారికి 12వ స్థానంలో 12వ అధిపతి వచ్చి కూర్చున్నాడు. సో ఎప్పుడైతే ఈ 12వ అధిపతి వచ్చి కూర్చున్నాడో ఇది మీరు మీ కుటుంబ సభ్యుల్లో, బంధువర్గంలో వారికి మనీ ఇవ్వడం ద్వారా ఏదైనా గొడవని క్రియేట్ చేస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఈ దశమంలో ఎప్పుడైతే శని యొక్క సంబంధం ఏర్పడిందో ఓవర్లోడ్ అంటారు. అంటే గ్రహాలన్నీ ఎక్కువగా కనుక ఒకే రాశిలోకి వచ్చినప్పుడు వేరే వేరే భావాలన్నది ఆ యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ పంచగ్రహ కూటమి రాశిలో ఉన్నప్పుడు ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేసినప్పుడు మాత్రం యోగ్యం బాగుంటుంది. అదేవిధంగా స్పిరిచువాలిటీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. కొంచెం తండ్రి నుంచి లేకపోతే పితృ సంబంధించిన సమానులతోని కొంతవరకు సపోర్ట్ లభించడము, అదేవిధంగా టీచర్స్తోని, గైడింగ్ చేసే వాళ్ళతోని, మీకు సన్నిహితంగా మిమ్మల్ని ఎప్పుడు గైడ్ చేసే వాళ్ళతో, బ్యాంకింగ్ సెక్టార్స్ వాళ్ళతో కొంతవరకు మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక్క అప్పు విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా స్త్రీలతోనది అనవసరమైన శత్రుత్వాలు అది పెట్టుకోకండి. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు గణపతి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. మనకి ఈ పంచగ్రహ కూటమి కానివ్వండి, శని మరియు కుజుడు ఒకే రాశిలో ఉన్న అంటే తన స్వక్షేత్రాల్లో ఉండే వీక్షణ కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల మనకి గోచారంలో అనేకమైన మార్పులు, అది ప్రజల మీద పడేటువంటి ఎఫెక్ట్ లేదా దేశాల మీద పడేటువంటి ఎఫెక్ట్ ఎలా ఉన్నా కూడా
శాస్త్రం మనకేం చెప్తుంది అనేటువంటి చాలా ముఖ్యమైన అంశం. మనము గనక అమ్మవారిని నమ్ముకొని ఉన్నట్లయితే చంటి పిల్లవాడు తల్లి యొక్క ఒళ్ళో ఉన్నప్పుడు తల్లే పూర్తిగా ఎలా అయితే తను చూసుకుంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా అమ్మవారు కూడా మనల్ని చూసుకుంటుంది. దానికి మనం ఏమీ కంగారు పడక్కర్లేదు. చిన్నపిల్లడు చూడండి, నాకు అమ్మ డ్రెస్ మారుస్తుందా లేదానో, ఈ టైంకి నాకు పాలు పెడుతుందా లేదా, లేకపోతే అన్నం తినిపిస్తుందా లేదా అని ఆలోచించాల్సిన పని లేదు. తల్లి సెల్ఫ్గా చూసుకుంటుంది. నిద్రపోతూ కూడా చిన్న శబ్దమైనా గబుక్కుని నిద్రలేస్తుంది. అలాగే అమ్మవారు కూడా మనం చూసుకుంటుంది. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి? ఎందుకంటే చాలామంది ఏమనండి, ఈ పంచగ్రహ కూటం వల్ల ఇలా అవుతుందేమో, ఫలానా ఇదైపోతుందేమో, నా జీవితం ఏమైపోతుందేమో చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, మీకు గనక ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ప్రాణాయామం చేస్తూ ఇలా లలితాసహస్రనామాస్ ప్లే చేసుకొని ఫస్ట్ కుడి నోస్ట్రల్ మూసి ఎడమ దాంతో లాక్కోవాలి. ఇప్పుడు లలితాసహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అయింది, లాక్కున్నారు, క్లోజ్ చేశారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అయిపోయింది. దాని తర్వాత వదులుతున్నారు మళ్ళీ. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయై నమః. అలా ఎప్పుడైతే తీసుకోవడం ఈ ప్రాణాయామం చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా లలితా సహస్రనామాలతో ప్రాణాయామం చేస్తారో వాళ్ళకి పొరపాటున కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉండదు. దానివల్ల ఏమిటి, సర్పదోషాలు ఉన్నాయనో, లేకపోతే కాలసర్పదోషం ఉందనో, కాలసర్పదోషమే నిజంగా చెప్పాలంటే కాలానికి సంబంధం ఉంటుంది. కాలానికి, దేశానికి జరగబోయే విపత్తులకు సంబంధం, జన్మజాతకానికి సంబంధం లేదు. అదేవిధంగా సర్పదోషాలు ఉన్నాయనో, ఏలినాటి శని నడుస్తుందనా, అర్ధాష్టమి శని నడుస్తుందనా, లేకపోతే కంబస్ట్ యొక్క గ్రహాల సంబంధం ఉందనా, లేకపోతే బ్లాకుడు భాగ్య చక్ర అంటారు, అంటే భాగ్యం ఉంది కానీ అది ముందుకు రావట్లేదు అనుకునేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటి విషయాల్లోని మీరు బయటపడతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో కొంతమందికి ఉద్యోగాలు ఉండవు. ఏమండి ఇవన్నీ కాదు, నాకు అసలు జాబ్ లేదు. నేను చెప్పేది ఒకటే, ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయై నమః. ఇది ఎక్కువగా చేసుకోండి, జాబ్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. అందరికంటే అంటే ఎక్కువ సమస్యలు ప్రపంచంలో జరుగుతున్నవి ఏమిటంటే అప్పులు, ఖర్చులేమో పెరిగిపోతూ ఉన్నాయి. ఒక పక్కేమో మనకి ఖర్చులు ఆగలేని పరిస్థితి, అప్పు చేసి మనం ఆ ఖర్చు చేయాల్సి వస్తుంది. కుటుంబం కోసమనో, సెల్ఫ్, రకరకాల ఒక లోన్ తీసుకోవడం. మనం ఈ అప్పులు తగ్గాలి అంటే మనకి శాలరీస్ పెరగాలి, లేదా మన ఆదాయం పెరగాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఓం అపర్ణాయై నమః భక్తి శ్రద్ధలతో మీరేంటంటే ఒక అమ్మవారిని పిలుస్తున్నారు. అపర్ణ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో. అలా పిలుస్తున్నప్పుడు ఆ నామంతో పిలిచేటప్పుడు అక్కడి నుంచి వచ్చే పరిస్థితి అలా ఉంటుంది. అంటే ఎలా అంటే చూడండి, మీరు ఒక వ్యక్తిని అతని యొక్క టాలెంట్తో పిలుస్తున్నారనుకోండి, వెరీ హ్యాపీ. అలా కాకుండా అతనిలో ఉండేటువంటి ఒక లోపంతో పిలుస్తున్నారనుకోండి, అతను ఎట్లా అయితే అంటే మన మీద చూపించే రియాక్షన్ ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు ఏదో సంథింగ్ అతనిలో ఏదో లోపం ఉంది, రియాక్షన్ వేరుగా ఉంటుంది. అతన్ని కీర్తిస్తూ ఒక మాట చెప్పారు, రియాక్షన్ వేరుగా ఉంటుంది. అలాగే ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటి అమ్మవారి నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తిని ఆవిష్కరించేది, అమ్మవారి గురించి తెలిపేది. కాబట్టి అమ్మవారి యొక్క సహస్రనామాల్లో లలితా సహస్రనామాలు అంటారు. అందుకే సహస్ర రహస్యనామాలు. ఎందుకు రహస్యనామాలు అంటే అవి అపౌరుషములు, ఎవరో రచించినటువంటివి కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అవి వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిలో నుంచి తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క నిండు సభలో చెప్పినటువంటివి. కాబట్టి ఓం అపర్ణాయ నమః అప్పులు తీరుస్తుంది. అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేస్తూ ఉండండి. అంటే ఈ ప్లానటరీ పొజిషన్స్ వల్ల మరి కొంతమంది ఏమండి ఇప్పుడు విదేశాలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని కూడా అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మీ యొక్క జన్మజాతకంలో కనుక 12వ స్థానం బాగా పాడైంది, ఇప్పుడు గోచారంలో కూడా 12వ స్థానం పాడయ్యే దశలు నడుస్తున్నాయి, అప్పుడు మాత్రం విదేశాలకు వెళ్ళడం వల్ల ఇబ్బంది ఉంటుంది. అది లేదు, ఏ ఇబ్బంది ఉండదు. మీకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మార్పులు జరుగుతున్నా అక్కడికి వెళ్ళిన వారు వెళ్తూ ఉంటారు, చక్కగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కొనసాగిస్తూ ఉంటారు విదేశాల్లో. ఎందుకంటే విదేశాల్లో జనాలు ఉండరా, చాలామంది ఏంటంటే ఏమో అక్కడికి వెళ్తే ఇరుక్కుపోతామేమో, ఏదో అయిపోతుందేమో. బయట దేశాల్లో కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి ఏదో అయిపోతుందేమో, ఇక్కడికి వెళ్తే ఏదో అయిపోతుందో భయంలో బ్రతకకండి.
కాలంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. పంచగ్రహ కూటములు వస్తూ ఉంటుంది, షడ్గ్రహ కూటమి వస్తూ ఉంటుంది, సప్తగ్రహ కూటములు కూడా వచ్చాయి గతంలో. అలా వచ్చిన ప్రతిసారి ఏదో విపత్తు జరగాలని రూల్ లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే పాపగ్రహాలు తన ఓన్ హౌజెస్లో ఉండి వీక్షణలు ఉంటాయో, ఈ వీక్షణల వల్ల ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ప్రకృతిలో కొంత ఈ క్రోధినామ సంవత్సరం వల్ల కొంత గొడవలు అవి జరగడం కానీ ఇట్లాంటివి కాస్త పెరుగుతూ ఉంటాయి. అదిగాక మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా. మరొకటి ఏంటంటే ఓన్ హౌస్లోకి కుజుడు కూడా ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు. ఫైరీ సైన్లో ఉన్నటువంటి ప్రభావం వల్ల ఇట్లా జరుగుతుంది. సో మీరందరూ కూడా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి బెల్లము, క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.